నా వీడియోస్ చూసినప్పుడు అందరూ ఒకటే అడుగుతారు, మీ హెయిర్ నిజమేనా, ఎలా ఇంత పొడవుగా పెరిగింది, ఏం ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారు? హానెస్ట్లీ చెప్పాలంటే నా హెయిర్ ముందు ఇలా ఉండేది కాదు. హెయిర్ ఫాల్, డ్రైనెస్, స్ప్లిట్ ఎండ్స్ అన్నీ ఉండేవి. కానీ కొన్ని స్మాల్ హ్యాబిట్స్ అండ్ కన్సిస్టెన్సీ వల్ల స్లోగా మారింది. సో ఈరోజు నా కంప్లీట్ హెయిర్ కేర్ రొటీన్ మీతో షేర్ చేస్తున్నాను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్కి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలామంది డీటెయిల్గా హెయిర్ కేర్ వీడియో చేయమని అడుగుతున్నారు అండ్ హానెస్ట్లీ ఫేక్ టిప్స్ చెప్పడం నాకు ఇష్టం ఉండదు. నేను హెయిర్ ఎక్స్పర్ట్ కాదు, కానీ నాకు జెన్యూన్లీ హెల్ప్ అయిన హ్యాబిట్స్ అండ్ రొటీన్ మాత్రం మీతో షేర్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ఓవర్ నైట్ మిరాకిల్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. హెయిర్ గ్రోత్ అంటే టైం, పేషెన్స్, కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. చిన్నప్పుడు నా హెయిర్ కూడా ఇంత పొడవుగా ఉండేదేం కాదు. స్కూల్ అండ్ కాలేజ్లో మోస్ట్లీ టైట్గా టై చేసేదాన్ని. హెయిర్ కేర్ మీద అంత అటెన్షన్ కూడా ఉండేది కాదు. తర్వాత కొంచెం కొంచెంగా హెయిర్ ఫాల్, రఫ్ హెయిర్, డ్రై స్కాల్ప్ ఇలా అన్నీ స్టార్ట్ అయ్యాయి. అప్పుడే అర్థమైంది మనం డైలీ హెయిర్ని ఎలా ట్రీట్ చేస్తామో చాలా ఇంపార్టెంట్ అని. నాకు పర్సనలీ హెల్ప్ అయిన హ్యాబిట్ ఏంటి అంటే రెగ్యులర్ ఆయిలింగ్. నేను ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ అంతా యూజ్ చేయను హానెస్ట్లీ. మోస్ట్లీ సింపుల్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తాను. కొన్నిసార్లు కర్రీ లీవ్స్, మెంతులు, హైబిస్కస్ మిక్స్ చేస్తాను. హెయిర్ లెంత్ కన్నా స్కాల్ప్ మసాజ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను. హెల్దీ స్కాల్ప్ ఉంటే హెయిర్ కూడా హెల్దీగా ఉంటుంది కదా. యూజువలీ 5 to 10 minutes మసాజ్ చేస్తాను అండ్ హానెస్ట్లీ చాలా రిలాక్స్గా ఉంటుంది. ముందు నేను హెయిర్ని చాలా రఫ్గా వాష్ చేసేదాన్ని, కానీ ఇప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉంటున్నాను. స్పెషలీ హాట్ వాటర్ కంప్లీట్లీ అవాయిడ్ చేస్తాను. హాట్ వాటర్ వల్ల నా హెయిర్ డ్రై, ఫ్రిజీ అయిపోయింది. అందుకే మోస్ట్లీ నార్మల్ వాటర్ యూజ్ చేస్తాను. ఇంకొక మిస్టేక్ ఏంటి అంటే ఎక్కువగా షాంపూ యూజ్ చేయడం. ఎక్కువ షాంపూ అంటే ఎక్కువ క్లీన్ అని కాదు, జెంటిల్గా వాష్ చేయడం ఇంపార్టెంట్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వెట్ హెయిర్ని టవల్తో రఫ్గా రబ్ చేయకూడదు. వెట్ హెయిర్ ఆల్రెడీ వీక్గా ఉంటుంది కాబట్టి నేను టవల్తో జస్ట్ జెంటిల్గా స్క్వీజ్ చేస్తాను. మోస్ట్లీ న్యాచురల్గా డ్రై అవ్వడం ప్రిఫర్ చేస్తాను. లాంగ్ హెయిర్ కాబట్టి కొంచెం టైం పడుతుంది, కానీ హీట్ అవాయిడ్ చేయడం వల్ల డిఫరెన్స్ చాలా కనిపించింది. స్లోగా నాకు ఒక థింగ్ అర్థమైంది. హెయిర్ కేర్ అంటే ఆయిల్స్, షాంపూస్ మాత్రమే కాదు, వాటర్, స్లీప్, ఫుడ్, స్ట్రెస్ ఇవి అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. నేను ప్రాపర్గా వాటర్ తీసుకున్నప్పుడు, హెల్తీ ఫుడ్ తిన్నప్పుడు నా హెయిర్లో డిఫరెన్స్ కనిపిస్తుంది. నైట్ పడుకునే ముందు మోస్ట్లీ లూజ్ బ్రైడ్ వేసుకుంటాను. అలా చేయడం వల్ల ట్యాంగ్లింగ్ అండ్ బ్రేకేజ్ కొంచెం తగ్గుతుంది అండ్ వెట్ హెయిర్తో పడుకోవడం కూడా అవాయిడ్ చేస్తాను. చాలామంది అడుగుతారు, ఎక్స్టెన్షన్స్ యూజ్ చేస్తారా? నో, ఇది నా రియల్ హెయిర్ అండి. ఇంకో కామన్ క్వశ్చన్ ఏంటి అంటే ఇంత పొడవుగా అవ్వడానికి ఎంత టైం పట్టింది? హానెస్ట్లీ ఇయర్స్. షార్ట్ కట్స్ ఏముండవు. సో గైజ్, ఇది నా కంప్లీట్ రియలిస్టిక్ హెయిర్ కేర్ రొటీన్. నేను ఇంకా పర్ఫెక్ట్ కాదు, ఇంకా నేర్చుకుంటూ ఉన్నాను, కానీ కన్సిస్టెన్సీ మాత్రం చాలా హెల్ప్ అయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మీ హెయిర్ లెంత్ ఎంతో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ హెయిర్ వీడియోలో ఏం చూడాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ అనదర్ బ్యూటిఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, యువర్ షినో సైనింగ్ ఆఫ్.